90 టీఎంసీలు మనకు రావాల్సిందే ఉంది హక్కుగా. మిగతా రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా అలాట్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు అని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఈయన 45 టీఎంసీలకు ఓకే అని ఉత్తరం రాస్తాడు. మా ఇరిగేషన్ మంత్రి సగం చదువు రాదు. రేవంత్ రెడ్డికి ఏ ఏరియా ఏ బేసిన్ ఉందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్ ఉందో తెలియదు, క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏందో తెలియదు, టీఎంసీ అంటే తెలియదు, యూసెక్ అంటే తెలియదు. ఆయన నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు. మనం చూసిన ఇలా ఎంత గొప్ప మాడుతున్నంటే 2024లో వేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్ అంటుండ్రు. అది ఇప్పుడు కాదురా నాయన, ఎప్పుడో వెనకటి వేసిన బచావత్ ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసారో తెలియదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసారో తెలియదు, ఆ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఈ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఏది సోయలేదు. ఐటీఐ తెలియదు, ఐఐటి తెలియదు, IIIT తెలియదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడే విదేశాంగ మంత్రి దౌర్భాగ్యం అన్కానుంది. ఆ మంత్రిత్వ శాఖ కూడా ఒక్కడంటే ఒక్కడు సరిగా లేదు. ఆ కమిషనరేట్లు చేసిన ఇష్టం, ఇక హోంమంత్రి ఆయన ఇష్టం వచ్చేటట్టు ఇది అటు కలిపిండు అది ఇటు కలిపిండు, ఆయన ఇష్టమే ఇష్టం. ఒక అభివృద్ధి గురించి మాట్లాడవు, ఒక సంక్షేమం గురించి మాట్లాడవు, నీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడవు, రైతు బంధు ఇవ్వలేదు ఎగ్గొడుతున్నావు దాని గురించి మాట్లాడవు, రైతు రుణమాఫీ సరిగా జరగలేదు రా నాయన అంటే దాని గురించి మాట్లాడవు, పెన్షన్లు పెంచుతా అన్నావు దాని గురించి మాట్లాడు, దళిత బంధు 12 లక్షలు ఇస్తాను దాని గురించి మాట్లాడు. ఒక్కటి అంటే ఒక్కటి మన నియోజకవర్గంలో ఒకటి అంటే ఒకటి 2 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త శాంక్షన్ రాలేదు. ఒక్కటి కొత్త శాంక్షను మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒకటి అంటే ఒక్కటి కొత్త శాంక్షన్ రాలేదు. నువ్వు చేయాల్సినవి చేయకపోగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. 24/4 NT4 న్యూస్ చూస్తూనే ఉండండి.